హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్టకేలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చాయండి. ఇక వచ్చే నెల 5వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా, పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేస్తున్నట్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చాయి. ఇక ముందుగా ఈ జిల్లాల రైతులకు డబ్బులు జమ చేస్తున్నట్లు, అలాగే ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ముగిసే సమయం వచ్చేసింది కాబట్టి తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేసేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పిఎం కిసాన్ మరియు రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ముందుగా ఈ జిల్లాల వారికి, ఈ బ్యాంకు ఖాతాలు కలిగిన వారికి, అలాగే వెంటనే ఇలా చేసుకున్న వారికి తొందరగా డబ్బులు జమ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఇక ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా నాకు సపోర్ట్ చేయాలండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తప్పకుండా మీ సపోర్ట్కి అయితే నేను ఇప్పటికే ఎదురు చూస్తున్నాను. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోలో ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేయండి క్యూఆర్ కోడ్ను. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం చాలా విలువైంది. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. తప్పకుండా నాలాంటి వాడికి సహాయం చేయండి. సహాయం చేస్తారని కూడా నమ్ముతున్నాను. మీరు అందరి దగ్గర డబ్బులు ఉంటాయని నేను చెప్పలేను, కానీ ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసే మనస్తత్వంతో మనకు సహాయం చేయొచ్చన్న. తప్పకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని అయితే నాకు అందించవచ్చు. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోను షేర్ చేసినట్లయితే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది. తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి. మీ యొక్క సహాయం కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. ఇక్కడ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే మన ప్రధానమంత్రి మోదీ గారు ఇద్దరు కూడా అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక రైతులందరికీ కూడా ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి వారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులందరికీ కూడా రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. ఇక గతంలో రైతు బంధు అనే పథకం ఉండేది. ఈ రైతు బంధు పథకం ద్వారా అనేక విధాలుగా రైతులకైతే సహాయం అయితే అందేది. ఇప్పుడు రైతు బంధును కాస్త రైతు భరోసాగా మార్చడం జరిగింది. ఇక రైతు భరోసా ద్వారా లిమిటెడ్ గానే సహాయం చేయనున్నట్లు, అంటే రైతులకు పెట్టుబడిని ఉన్నట్లు, అంటే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే, అంటే భూస్వాములకు కాకుండా చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రైతు భరోసాను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకుని 1 ఎకరం నుంచి 10 ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు. ఇక ఈ 1 ఎకరం నుంచి 10 ఎకరాల లోపు డబ్బులు వేయడమే కాకుండా అది కూడా కేవలం భూములు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. దీంతో రైతులు కొంత ఆందోళనలో ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా కింద 1 ఎకరం నుంచి 10 ఎకరాల లోపు 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా మీ యొక్క ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు అయితే విడుదల చేయబోతున్నారు.
ఇక గతంలో చూసుకుంటే రైతు బంధు కింద ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మీకు రైతు బంధు డబ్బులు అయితే అందేవి. ఇప్పుడు అలా కాకుండా మనకు ఈ రైతు భరోసా కింద కేవలం మనకు ఈ యొక్క 1 ఎకరం నుంచి 10 ఎకరాల వరకు మాత్రమే సహాయాన్ని అందిస్తున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతులకు మాత్రమే డబ్బులు అయితే వస్తాయండి. అది కూడా ఎవరైతే మనకు రైతులు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్నారో ప్రజాపాలనలో వారికి మాత్రమే ఈ పైసలు అయితే వస్తాయి. అలాగే గతంలో మీరు రైతు బంధు పొందుతూ ఉంటే వారికి కూడా ఈ డబ్బులు అయితే విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇక ఇప్పటికే ఖరీఫ్ సీజన్ అంటే వానాకాలం సీజన్ మొదలయ్యి మనకు దాదాపు ముగిసే సమయం వచ్చింది. అంటే 10 రోజుల్లో వానాకాలం సీజన్ కూడా ముగుస్తుందన్నమాట. ఈ వానాకాలం సీజన్కి సంబంధించి ఒక రైతు భరోసా పథకాన్ని అమలు చేయాల్సింది. ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క రైతు భరోసా కింద నిధులు అయితే విడుదల చేయబోతున్నారు. వచ్చే నెల 5వ తారీఖున అంటే అక్టోబర్ 5వ తారీఖున నిధులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో కొత్తగా కానీ అలాగే ఇప్పటికే పీఎం కిసాన్ పథకం డబ్బులు పొందుతున్న వారికి మనకు మన కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి సంవత్సరము కూడా 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ వస్తుంది. ఇక ఇప్పటికే అంటే విడతకు 2,000 రూపాయలు చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తుంది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు కేవలం 17 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక 18వ విడత నిధులు అయితే విడుదల కాబోతూ ఉన్నాయి. ఇక ఈ 18వ విడత నిధుల కింద మనకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మనకు 2,000 రూపాయలను మరొకసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి అలాగే ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారికి గతంలో పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారందరికీ కూడా ఈ 18వ విడత కింద 2,000 రూపాయలు అయితే జమ అవుతాయి. ఇక 2,000 రూపాయలు జమ కావాలి అంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి. అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి. ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు అయితే తెలియజేశారనమాట. ఇక వచ్చే నెల 5వ తారీఖుని ఈ పీఎం కిసాన్ 18వ విడత నిధులను కూడా విడుదల చేస్తామని డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఇక ఈ రేపు ఎల్లుండి మనకు అర్హుల జాబితా కూడా విడుదల చేయబోతారు. అంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు చేసుకున్న వారి జాబితా అయితే విడుదల చేస్తారు. ఈ జాబితాలో పేర్లున్న వారికే మనకి యొక్క పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 5వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతు భరోసా ద్వారా ఎకరానికి 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు, ఇక పీఎం కిసాన్ పథకం ద్వారా 18వ విడత 2,000 రూపాయలను విడుదల చేస్తూ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే జారీ చేశాయి. ఇదే అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ అందిస్తూనే ఉంటుంది. అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను.